బ్రహ్మాండంగా చెప్పింది. మీరందరూ కూడా పోట్లాడినారు, నా వైపు నుంచి పోట్లాడినారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రమేష్, ముత్యాలన్న, రామన్న, వెంకప్ప, మారెప్ప, లేవు మీకు, మరుగుదొడ్లు లేవు మీకు, రోడ్డు లేవు, ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ల ముందు కూడా మాట్లాడాను. ఎలక్షన్లు ఎమ్మెల్యేగా వస్తానని తెలుసు నాకు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మళ్ళీ అన్ని విషయాలు తెలుసుకుంటాను అని చెప్పిన. ఆ రోజు నేను ఇంటింటికి తిరిగే సమయం కూడా లేదు. ఇప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే చేసినారు, నేను ప్రతి ఇంటికి కూడా తిరగాల. ప్రతి ఇంటికి వచ్చి మీ ఇంట్లో మనిషిలాగా, మీ కుటుంబ సభ్యుడిలాగా నేను మీ ఇంట్లో కష్టాలన్నీ తీర్చాల్సి ఉంది. అర్థమైందమ్మా? సో రాబోయే 5 సంవత్సరాలు మీరు ఎప్పుడన్నా మీ ఇట్లాంటి ఎమ్మెల్యేని చూసినారా? ఎలక్షన్లు ముందు నేను ఎలా ఉన్నానో ఎలక్షన్ల తర్వాత కూడా నేను మీతోనే అలానే ఉంటాను అని నేను మీకు అర్థమైందా అని అడుగుతా ఉన్నాను. నేను వస్తే క్యాండిడేట్ గా వస్తే కింద మీరు ప్లాస్టిక్ వేసి కూర్చోబెట్టినారు. ఈరోజు నేను ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ అప్పుడు టార్పాలు వేసారు, ఇప్పుడు అన్ని వేసి కుర్చీలు వేసి మంచాలు వేసి షామియానా వేసి బ్రహ్మాండం కూర్చోబెట్టి నాకు, నేను మీలో ఒక మనిషిని, నేను మీతో పాటు ఉంటాను అని చెప్పడానికే ఆ రోజు ఎలా కూర్చున్నానో ఈ రోజు అలాగే కూర్చున్నాను. అర్థమైందమ్మా? సో మీరెవరూ కూడా భయపడనక్కర్లా. ఎమ్మెల్యే అయినాడు ఇంకా మాకు అందుబాటులో ఉండడు అనే ఇబ్బంది అక్కర్లా. ఏమ్మా, తప్పనిసరిగా ఈరోజు పలకరించడానికి వచ్చిన, ఎమ్మెల్యే అయినాను మీకు ధన్యవాదాలు చెప్పుతాము చేతులెత్తి మొక్కి అని చెప్పడానికి.